రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ నాయకులు రైతులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని, రైతులకు న్యాయం జరిగేదాకా తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా భయభ్రాంతులకు గురిచేసి కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాడతామంటున్న జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు విద్యాసాగర్తో మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఏర్పరచుకున్న కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేస్తా అని రైతులకు కల్లబొల్లి మాటలు చెప్పి అయితే రైతులకు రుణమాఫీ మాత్రం చేయడం లేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా మాత్రం నిర్వహిస్తున్నారు. భారీ ఎత్తున రైతులు మాత్రం వచ్చారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే ఏ విధంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి, అయితే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేసి చెప్పండి. ఏదైతే 9 నెలల కింద రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయో, ఎన్నికలప్పుడు అమలు చేయాలని వాగ్దానాలు చేసి అమలు ఏదంటే కాని పని కూడా మేము చేస్తామని చెప్పి ఎవడైతే తొడలు కొట్టినో అటువంటి చెప్పి ఇలా అధికారంకి వచ్చిన పార్టీ వల్ల అధికారంకి వచ్చినాక ఒక్కటి కూడా ఏం లేదు. ఒక మహిళలకు బస్ ఫ్రీ చేసినారు, పాపం వాళ్ళకు కొట్టుకుంటూ చేశారు. అంతే తప్పితే ఒక్కటి కూడా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిమిషంలో మేము రాగానే 3వ తారీఖు నాడు మా ప్రభుత్వం వస్తుంది, 9వ తారీఖు నాడు మీరు రుణమాఫీ చేస్తారు 2 లక్షలు ఏకకాలంలో చెప్పాను. ఏకకాలంలో మీ మహిళలందరూ కూడా 2,500 చొప్పున మీ అందరికి మహిళలకు ఇస్తా అని చెప్పిండు. ఇవాళ ఎవరైతే కూలీ రైతులు ఉన్నారో కూలీ రైతులకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు, 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పిండ్రు. చెయ్యని అద్భుతాలన్నీ ఇక చేతుల అద్భుతం చూపించినట్టు అల్లావుద్దీన్ అద్భుతం ఎట్లుండానో ఆ విధంగా చూపించాల ప్రభుత్వం. కొంతమంది నమ్మిరు, అందరు నమ్మలేదు. అయినా మేము 39-40 సీట్లు గెలిచినాం. అయినా కొంతమంది నమ్మి మోసపోయినారు కనుక మోసపోయిన వాళ్ళ పక్షాన్ని ఇవాళ ఏదైతే మీరు వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలకు మేమైతే ఆ వాగ్దానాలు చేయని వాళ్ళందరూ ఎమ్మడి ఉండి కూడా ఇలా ప్రజా గొంతు విప్పుతాం. మేమంతా కూడా ప్రజలందరితో గొంతు విప్పిస్తాం. ఇవాళ రుణమాఫీ కావాలని జిల్లా కలెక్టర్ గారికి ఇవాళ వినతి పత్రం ఇచ్చాం. ఇవాళ గత 10 సంవత్సరాల్లో రైతులను మోసం చేస్తున్నారు. ఏకకాలంలో 18,000 కోట్లు మేము కేటాయించాము. అయితే ఈ విధంగా వారు కేటాయించలేరు, స్కామ్లు తప్పితే ఏది రాదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. దాని అది రైతాంగానికి తెలుసు. స్కాములు అనేది మీకు తెలుసు. మీకు మొదటి నుంచి వాళ్ళ ఆలోచన అంతా కాంగ్రెస్ ప్రభుత్వానికి స్కాములు అంచనా ఎక్కడ దోసుకోవాలో ఎవరైనా ఎత్తుకోవాలో మీకు తెలుసు, మీ అనుభవం తెలుసు. మేము చేసినంత మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ చేసింది ప్రజల కోసం. ఇలా అభివృద్ధి కార్యక్రమాలే కానీ తప్పితే కేసులు లేవు, యూజ్ లేవు. మేము కూడా 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని చేసినాం. కరోనా వచ్చుట్లో 2 సంవత్సరాలు కొంచెం లేట్ అయిపోయింది. వాస్తవం ఒప్పుకున్నారు కేసీఆర్ కూడా. కరోనా వచ్చింది, నోట్ల రద్దు ఒకటి అయిపోయింది. మనకి ఈ ప్రాబ్లంతో కొంచెం ప్రాబ్లం అయింది కనుక కొంచెం లేట్ అయింది. మాత్రం రుణమాఫీ అన్ని చేసినాం. లాస్ట్ చివరి చేస్తుంటే ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్లలో మా కోట్లు పడాయన్న భయంతో రుణమాఫీని ఆపించాక మిగతా 7,000 కోట్లు ఉంటే 7 లక్షల కోట్లు ఉంటేవి చిన్న కాంట్రాక్టులు బిల్లు పంచుకున్నారు. ఆ విధంగా మీరు అందరూ కూడా పేపర్లలో మీరే స్వయంగా చూస్తున్నారు. ఏ కాంట్రాక్ట్ తీసుకున్నాడో ఇవాళ తీసుకున్నారు. అట్లా చేసిన తప్ప మాత్రం ఇలా ఏ స్కీములు లేవు, కేసులు లేవు, అన్నీ మేము చేసినాయి. పక్కా స్కీమ్స్. ఇలా కాళేశ్వరం కట్టాం, కాళేశ్వరం కొట్టుకపోయింది అన్నారు. ఏమైంది ఇప్పుడు? కాళేశ్వరం నిండింది. కాళేశ్వరంతో మా ప్రాజెక్టులకు నీళ్ళు వస్తున్నాయి. అన్నిటికీ మనం చూసుకున్నట్టయితే మెట్పల్లి పరిసర ప్రాంతాల్లో బ్యాంకుల ముందు కేటాయిస్తున్నటువంటి స్థలాల్లో రైతులు ధర్నాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఎండిన డబ్బాలు తీసుకొచ్చి కూడా తాగే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి ఏ విధంగా సపోర్ట్ చేస్తారు మీరు? 100% మేము రైతాంగాన్ని కోరుతున్నాం, చేతులెత్తి కోరుతున్నాం. మీ పక్షాన పోరాడుతందుకు మేము ఉన్నాం. రైతులకు న్యాయం జరిగే వరకు ఇలా రైతుల కోసం ఆలోచించిన ప్రభుత్వం ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ నిమిషానికి రైతులను రాజు చేయాలి అన్ని ప్రభుత్వాలు చెప్తున్నారు. అంతకుముందు రైతే రాజులు చేయాలి, రైతులు ఏ వాళ్ళు కూడా రైతులందరూ కూడా దివాళీ ఇప్పించారు. కానీ మా ముఖ్యమంత్రి గారు, మా మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రైతులను రాజు చేయాలనతో నీటి విషయంలో కానీ, కరెంటు విషయంలో కానీ, రైతు బంధు విషయంలో కానీ ఎప్పటికప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉండి ఇచ్చినాం కనుక లేదా తప్పక ఇవాళ రైతాంగాన్ని కోరుతున్నాం. ఎవరు అటువంటి అగాత్యాలకు పాల్పడకండి. తప్పక మీకోసం మేము పోరాటం చేస్తాం. మీ లోన్లు వచ్చినట్టు, మీ రుణమాఫీ అయ్యేటట్టు, రైతు బంధు వచ్చినట్టు మేము మీ పక్షాన్ని కొట్లాడతామని చెప్పి రైతాంగానికి భరోసా ఇస్తున్నాం. మనం చూసుకున్నట్టయితే గత ప్రభుత్వం హయాంలో మాత్రం అన్యాయం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నారు. అదేవిధంగా రైతులకు న్యాయం జరిగే విధంగా పోరాడతామని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నారు. భారీ ఎత్తున రైతులు మాత్రం ఇక్కడ కలిసి ధర్నాలు మాత్రం నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిరసన కార్యక్రమాలు మాత్రం చేపట్టారు. కెమెరామెన్ సంతోష్తో ప్రవీణ్ కుమార్, కరీంనగర్.